హలో అండి. ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. కార్తీక పురాణము 15వ అధ్యాయంలో కార్తీక దీపమును వెలిగించి దివ్యపురుషుడుగా మారిన ఎలక కథ గురించి తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మహత్యమును గూర్చి తిరిగి చెప్పుచున్నాను. కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఎదుట నాట్యము చేయువాడు పాప విముక్తుడై వైకుంఠవాసి యగును. ద్వాదశి నాడు విష్ణువుకు దీపమాల ఉంచువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. శుక్లపక్షంలో సాయంత్రము కేశవుని పూజించువాడు స్వర్గాధిపతి అగును. విష్ణు సన్నిధికేగి విష్ణుమూర్తిని దర్శించువాడు వైకుంఠమును పొందును. కార్తీక మాసంలో ప్రతిదినము 4 రోజుల పాటు విష్ణాలయమున కేగి హరిని దర్శించువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధిని కావున ఆ దినమున చెయ్య పుణ్యము అక్షయమగును. ఆ దినమున విష్ణాలయం నందు గాని శివాలయంలో గాని 1,00,000 దీపములను వెలిగించువాడు విమానంపై దేవగణములచే స్తుతింపబడుతూ విష్ణులోకమునకు పోబడి అక్కడ సుఖించును. ఆనాడు బ్రాహ్మణులతో కలిసి విష్ణుమూర్తిని గంధము, పుష్పము, అక్షంతలు, ధూపము, దీపము, అర్ఘ్య, భక్ష నైవేద్యములతో పూజించువాడు మితిలేని పుణ్యము పొందును. కార్తీక మాసమున 4 దినములు దీపం పెట్టలేని వారు శుక్ల ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 దినముల్లోనైనను తప్పక పెట్టవలెను. కార్తీకమందు విష్ణు సన్నిధిని ఇతరులుంచిన దీపం ఆరకుండా బాగుచేయువాడు పాప విముక్తుడగును. ఇతరులు వెలిగించిన దీపము నశించుచున్న సమయమున దాన్ని తిరిగి వెలిగించువాడు ఘోర పాపముల నుండి విముక్తుడగును. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పెదను వినుము. పూర్వము సరస్వతీ నదీ తీరమున ఒక విష్ణాలయము ఉండెను. అది పూజ నైవేద్యాదులు లేక శిథిలావస్థలో ఉండెను. ఇట్లుండగా సరస్వతీ తీరమునకు కర్మనిష్ఠుడగు ఒక యతీశ్వరుడు వచ్చెను. ఆయన శిథిలావస్థలో ఉన్న దేవాలయంను చూచి ఏకాంతంగా తపస్సు చేసుకుంటకు అనుకూలంగా ఉన్నదని తలచి దాన్ని శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లెను. తరువాత అక్కడ సమీపమున ఉన్న గ్రామమునకు పోయి నూనెయు 12 ప్రమిదెలు తెచ్చి దీపములు వెలిగించి విష్ణుమూర్తికి సమర్పించెను. పిమ్మట ఆ యతీశ్వరుడు సమాధిలో ఉండెను. యతీశ్వరుడు ఇట్లు ప్రతిదినము చేయుచుండగా ఒకనాడు కార్తీక శుక్ల ద్వాదశి వచ్చెను. ఆ దినమున ఆహారం కొరకు వెదుకుచూ ఒక ఎలక విష్ణుమూర్తికి ప్రదక్షిణము చేసి నెమ్మదిగా దీపముల వద్దకు పోయెను. అప్పుడు ఒక ప్రమిదలోని జ్వాల తగ్గిపోయి ఒత్తి మాత్రము ఉండెను. ఎలుక దానికి సమీపంలో ఉన్న ప్రమిదలో జ్వాలతో కూడియున్న ఒత్తిని చూచి అందలి నూనెను త్రాగి అందలి ఒత్తిని తీసుకుని జ్వాలలేని ఒత్తిని కూడా గ్రహించబోయెను. అప్పుడు జ్వాలతో ఉన్న ఒత్తి యొక్క సంపర్కము వలన జ్వాలలేని ఒత్తి కూడా వెలిగెను. 2 ఒత్తులను మండుట వల్ల ఎలుక వాటిలోని నూనె త్రాగుటకు వీలు లేకపోయినది. ఆ విధంగా కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణు సన్నిధిని యతీశ్వరుడు వెలిగించిన ఒక దీపము ఆరిపోవుచున్న సమయమున ఆ ఎలుక వెలిగించెను. అందుచే దానికి విశేష పుణ్యము లభించెను. మరి కొంతసేపటికి ఆ ఎలక పూర్వపుణ్య వశమున మరణించి ఒక దివ్య పురుషుడిగా మారెను. అప్పుడే సమాధి విడిచి యతీశ్వరుడు అచ్చటికి వచ్చెను. యతీశ్వరుడు అచ్చట ఉన్న దివ్య పురుషుని చూచి ఆశ్చర్యపడి నీవెవడవు, ఇచ్చటికేల వచ్చితివి అని అడుగ్గా నేనొక ఎలకను. ఈ దేవాలయం నందుండి గడ్డి తుంపులు మొదలగు వాటిని తిని జీవించుచుంటిని. ఎలుకనగు నాకు ఇప్పుడు దివ్యత్వము కలిగినది. ఇట్టి స్థితి నాకు ఏ పుణ్యం వలన కలిగినదో తెలియకున్నది. మహాత్ములకు మీకు తెలియని విషయములుండవు. పూర్వజన్మలో నేనెవడను, ఏమి పాపము చేయుట వల్ల ఈ ఎలక జన్మ పొందితిని, సర్వజ్ఞులైన మీరు నాకీ రహస్యము తెలుపుడు అని వేడుకొన్నెను. ఎలుక యొక్క పూర్వజన్మ వృత్తాంతము. యతీశ్వరుడు అతని మాటలు విని దివ్యదృష్టితో అతని చరిత్రనంతయు గ్రహించి ఓయి, పూర్వము నీవు జైమిని గోత్ర సంజాతుడువగు బ్రాహ్మణుడువు, బాహ్లీకుడను నామధేయము కలవాడవు. ఆశతో వ్యవసాయ వృత్తి అవలంబించితివి. బ్రాహ్మణులను నిందించే వాడివి. స్నాన సంధ్యలను దైవ పూజలను వదిలితివి. శ్రాద్ధ భోజనము పిశాచములకు కాకులకు బలి ఇచ్చిన అన్నమును తినుచు నిషిద్ధ దినములందు రాత్రింబగళ్ళు భోజనం ఆచరించుచు వేద శాస్త్రోక్త మార్గమును నిందించుచుండెడి వాడవు. స్నాన సంధ్యా వందనములు చేయువారిని భక్తులను మునులను చూచి హేళన చేయుచుండెడి వాడవు.
దైవవశమున నేడు నాచే పెట్టబడిన దీపము నశించగా దానిని నీవు వెలిగించితివి, కనుక నీవు విశేష పుణ్యము పొందితివి. ఇక ముందు హరిభక్తుడే శాశ్వతంగా వైకుంఠమున ఉందువు అని చెప్పెను. యతీశ్వరుడు చెప్పిన వృత్తాంతమును విని ఆ దివ్యపురుషుడు ఆనందించి ఆ యతికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి దినములందు స్నానమాచరించి పాప విముక్తుడై గొప్ప జ్ఞానము పొందెను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు భక్తితో స్నానదానములు, పూజ, దీప దానాదికములు చేయువాడు హరికి ప్రియుడై విష్ణులోకమును పొందును అని చెప్పెను. ఇంతటితో కార్తీక పురాణం 15వ అధ్యాయం సమాప్తం. తరువాత 16వ అధ్యాయంలో కార్తీక స్తంభ దీప మహత్యము, దీపస్తంభము నుంచి క్రమము గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.